హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పరిమళ వ్లాగ్స్కి స్వాగతం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో వెజ్ పులావ్ ఎలా రెడీ చేయాలో చూసేద్దామండి. చూడండి, ఇలాగ మనం ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఇలా మనం వెజ్ పులావ్ చేసి దాంతో కాంబినేషన్ పన్నీర్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను వెజిటేబుల్ పులావ్కి ఒక గ్లాసు సోనా మైసూర్ బియ్యం తీసుకుంటున్నాను. వీటిని మనం శుభ్రంగా కడిగి పెట్టుకుని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక ముందుగా మనం గ్యాస్ వెలిగించుకుందామండి. గ్యాస్ వెలిగించుకుని మనం కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్లో పెట్టుకున్న తర్వాత మనం ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే కనుక ఇలాగ మనం డాల్డా కూడా వేసుకోవచ్చు. నేనైతే డాల్డా వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ కావాలితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మసాలా దినుసులు వేసుకుందామండి. షాజీరా అన్నీ కూడా మసాలాలు, చెక్క, యాలకులు అన్నీ ఇలా వేసుకుని మనం కొంచెం ఫ్రై చేసుకుందాం. అలా దినుసులు వేగిన తర్వాత అండి కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోవడం లేదు. వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఒక ఆనియన్ ఇలాగా వేసుకోవాలి. ఒక ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నామండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం వెజిటబుల్ వేసుకున్నాము. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఒక టమాటా తీసుకోండి నేను అయితే టమాటా. ఈ టమాటాలు ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకుని మనం ఒక 5 మినిట్స్ ఉడకబెట్టాలండి. ఉల్లిపాయలు టమాటాలు ఫ్రై అవ్వాలంటే మనం కొంచెం ఉప్పు వేసుకుంటే కొంచెం మెత్తబడతాయండి. సరిపడా ఉప్పు వేసుకుని మనం కొంచెం మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటాం. ఇదిగోండి టమాటాలు ఉల్లిపాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయి బంగాళదుంపలు, క్యారెట్స్, బీన్స్, గ్రీన్ బఠానీ ఇవన్నీ వేసుకుని కొద్దిగా కూడా కుక్కర్లో కాబట్టి మనకి బంగాళదుంపలు ఉడకలని ఏమి ఉండదండి, ఉడికిపోతుంది. క్యారెట్ కూడా ఇలా కొంచెం ఇంకా కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మనం దీంట్లో మసాలా గట్రా ఏమి వేయట్లేదండి, ఓన్లీ వెజిటబుల్ పులావ్ కాబట్టి మనం ఇంకా వేరే మసాలాలు కానీ ఏమి వేయట్లేదు. ఇవన్నీ కొద్దిగా మనం గ్యాస్ పై మీద కొంచెం తిరుగుకుని వేసుకోవాలండి. తర్వాత ఫస్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకు వెళ్ళేదంటే ముందుగా మాడిపోతుందని వేయలేదండి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. మొత్తం ఇదంతా కూడా కచ్చిలాగా ఫ్రై చేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా ఉన్న పర్వాలేదండి, గరం మసాలా అయినా పర్వాలేదు. నా దగ్గర అయితే గరం మసాలా అయితే ఉంది కాబట్టి నేను గరం మసాలా వేసుకుంటాను. అన్నీ కూడా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇదిగో నేను ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి.
వేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. రైస్ కూడా వేసేసుకుంటానండి. కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 2-3 విజిల్ వచ్చే వరకు కూడా మనం మూత పెట్టేసుకుందాం. 1-2 విజిల్ వచ్చే వరకు కూడా ఇలా మూత పెట్టేసుకుని అంతేనండి, మన వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. ఈ వెజ్ పులావ్లోకి పన్నీర్ కర్రీ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే కనుక ఈరోజు మన వీడియోలో పన్నీర్ కర్రీ అయితే రెడీ చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నాకైతే మట్టికి పిచ్చగా నడిచేసింది. టేస్ట్ చేసి మరీ చెప్పేస్తాను మీకు. చాలా అయితే చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇలాగ మనం ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఇలా మనం వెజ్ పులావ్ చేసి దాంతో కాంబినేషన్ పన్నీర్ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి.